ఏం చల్లత్తా మా అపోతే కాలినట్టున్నది అదికే వీడు చేసేది ఉండే గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్ వేలింది పొద్దున ముట్టిద్దామని ఆన్ చేసిండట ఆన్ చేసి ముట్టిద్దామని చూసే వరకు మొత్తం మనకి ఎక్కువ అయింది భాస్కర్ నువ్వు టెన్షన్ పడక ఏం కాదు ఇంకా నయ్యం ప్రాణాలతో బయటపడరు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి కుటుంబ సభ్యుల 6గురికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డ సంఘటన ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. చేర్యాల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం కారణంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. గడ్డివాములు కావచ్చు, ఇటు ఇళ్లలో సిలిండర్ వేలి ప్రాణాలు వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమై ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిలు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు చేపట్టి చేర్యాల ప్రాంత ప్రజలకు ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి అగ్నికి ఆహుతై సామగ్రిలు తిందామంటే తిండి లేక ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఆ క్షతగాత్రులను కూడా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.